నెక్స్ట్ 18 చూడు. A/B ఈక్వల్స్ 2:3, B/C ఈక్వల్ 4:5, C/D ఈక్వల్ 6:7 అండి. దెన్ ఫైండ్ A/B/C/D కావాలి. సో చూడండి, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది, ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ ఏంటి, ఏ అనేవాడు ఒకడు, బి అనేవాడు ఒకడు, సి అనేవాడు ఒకడు, డి అనేవాడు ఒకడు. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు A/B యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు, 2:3 కదా ఇచ్చింది. A/B యొక్క వాల్యూ 2:3 కాబట్టి ఇక్కడ ఏమన్నంటే ఇది 2 ఇది 3 అంటే అప్పుడు ఇది కూడా 3 రాస్తే ఇది కూడా 3 రాసేయాలి. అంటే పక్కన ఎన్ని నెంబర్, ఇప్పుడు సపోజ్ ఈ కూడా ఉందనుకో, ఈ కూడా రాయాలని చెప్పాము మన క్లాస్లో, ఏం చెప్పామో దాని ప్రకారం చెప్పుకుంటూ వెళ్తున్నాను. B/C ఎంత ఇచ్చాడు మనకి, 4:5 కదమ్మా. ఇక్కడ ఇది 4 ఇది 5 అయినప్పుడు ఇది కూడా ఎంత రాస్తాం, 5 రాస్తాము, ఇది 4 రాస్తాము. C/D ఎంత ఇచ్చాడు, 6:7 కాబట్టి ఇది 6:7 అయితే ఇది 6, ఇది కూడా 6 రాసాయి. ఏ క్యాలిక్యులేషన్ అండి. ఇప్పుడు ఏ కావాలంటే టోటల్ మల్టిప్లికేషన్, బి కావాలంటే సెకండ్ మల్టిప్లికేషన్, సి కావాలంటే థర్డ్ మల్టిప్లికేషన్, డి కావాలంటే ఫోర్త్ మల్టిప్లికేషన్. చాలా సింపుల్ కదా. 6 4 24, 24 2 ఎంత 48, 24 24 3 ఎంత 72, ఆ తర్వాత ఇది 90, ఆ తర్వాత ఇది ఎంత 105. ఓకే, 48:70:90:105 మనకు వచ్చిన ఆన్సర్ అండి. ఇప్పుడు 48 72 90 105లో కామన్గా పోయే నెంబర్ పెట్టి మనం క్యాన్సిలేషన్ చేయాలి అంతే. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం 3తో కట్ చేస్తామనుకో మీది, అంటే 3 అనేది దీనిలో 35 టైమ్స్ పోద్ది, 3 అనేది దీనిలో 30 టైమ్స్ పోద్ది, 3 అనేది ఎంత 24 టైమ్స్ పోద్ది, 3 అనేది ఎన్ని టైమ్స్ పోద్ది 16 టైమ్స్ పోతాయి. అంటే ఇది 16:24:30:35 ఆన్సర్ అనమాట. 18కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 16:24:30:35 18th. 19 చూడు, ప్రాబ్లం నెంబర్ 19. A/B ఈక్వల్స్ 2:3, B/C ఈక్వల్ 4:5, C/D ఈక్వల్స్ 1:2 అయినా A/B/C/D కావాలంట. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్లు చూడండి. ఇక్కడ మనకి ఇది ఏ అనే వాల్యూ, ఇది బి అనే వాల్యూ, ఇదేమన్నా సి అనే వాల్యూ, ఇదేమో డి అనే వాల్యూ. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, దాని ప్రకారమే చెప్తున్నాను. A/B ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు వాడు, 2:3 కాబట్టి ఇది 2 ఇది 3 అయితే ఇది కూడా 3 ఇది కూడా 3 రాయండి. B/C 4:5 అయితే ఇది 4 5 అయితే ఇది 5 రాయండి, ఇది కూడా 4 రాయండి. C/D అనేది ఎంత 1:2 కదా, 1:2 కాబట్టి ఇది 1 ఇది 2 రాస్తే ఇది 2 ఇది 1 రాయండి. క్యాలిక్యులేషన్ చేయనమా, అంటే 2 4 8 అన్నట్టు, ఆ తర్వాత 4 3 ఎంత 12 అన్నట్టు, ఆ తర్వాత 2 5 10 10 3 ఎంత 30 అన్నట్టు, ఆ తర్వాత 3 5 15 15 2 ఎంత 30 అన్నట్టు. ఓకే రైట్. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇక్కడ మనకు ఉన్న వాల్యూలో చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో 2:3 కాబట్టి 2 3 3 3 అండ్ 4 5, ఆ తర్వాత C/D ఎంత ఇచ్చాడు మనకి 1:2 కదా. ఓకే, ఇది 1 2 కాబట్టి ఇది 1 ఇది 2 అనుకుంటే ఇది 1 ఇది 1 రాయాలి. ఓకే, మిస్టేక్ రాస్తాం అయితే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 3 3 3, ఆ తర్వాత 4 5 కాబట్టి 4కి ముందు 4 5కి 5 తర్వాత 5, 1 2 అంటే 1 1 1 అలా రాయాలి. సో ఈ వాల్యూ మీద అయితే బట్ ఇది ఎంత అవుతుందంటే ఇది 8:12 15:15:30 అనమాట. 8:12:15:30 మన ఆన్సర్ అండి. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 8:12:15:30 ఎక్కడ ఉందంటే 19th వన్ సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 20 అన్న. ఓకే, ప్రాబ్లం నెంబర్ 20 చూడండి. In an innings of a cricket match, 3 players A, B and C scored a total of 361 runs. If the ratio of the number of runs scored by A to that scored by B and also the number of runs scored by B to that of scored by C be 3:2. The number of runs scored by A was కావాలి. క్రికెట్ మ్యాచ్ ఇన్నింగ్స్లో ముగ్గురు ఆటగాళ్ళు ఏబీసీల యొక్క మొత్తము 361 పరుగులు సాధించారు. ఏ స్కోర్స్ చేసిన పరుగుల సంఖ్య మరియు ఇక్కడ ఇచ్చింది ఎవరంటే మరియు బి అండి. బి చేసిన పరుగుల సంఖ్య నిష్పత్తి మరియు బి చేసిన స్కోర్కి మరియు సి చేసిన స్కోర్ పరుగులకి నిష్పత్తి 3:2గా ఉంటే ఏ సాధించిన పరుగుల యొక్క సంఖ్య ఎంత కావాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యవన్నీ కూడా ఇంతకుముందు అన్నీ కూడా రేషియో చేస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే వాల్యూ ప్రకారం ఉన్న లెక్కలు చేస్తున్నాం అంతే. ఇక్కడ మనం ఇంతకుముందు చేసినట్లు కానీ ఇప్పుడు కూడా మనకు అంతేనండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు మనకి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఏ అనే పర్సన్, బి అనేవాడు, సి అనేవాడు ముగ్గురు ఉన్నాడు. ఏకి బీకి రేషియో ఇచ్చాడు. ఏకి బీకి రేషియో ఎంత ఇచ్చాడు వాడు, ఓకే ఏకి బీకి రేషియో ఇచ్చాడు కదా ఇక్కడ. ఏకి బీకి ఇచ్చిన రేషియో 3:2 అన్నాడు. అంటే ఇది 3 ఇది 2 కాబట్టి ఇది కూడా 2 రాయండి. బీకి సికి కూడా రేషియో ఎంత 3:2 కాబట్టి ఇది కూడా ఎంత 3.
క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 9, ఇది 6, ఇది 4. అంటే ఏ అంటేనేమో 9 తీసుకోవాలి, బి అంటే ఏమో 6 తీసుకోవాలి, సి అంటే 4 తీసుకోవాలా. మొత్తం ఎన్ని పార్ట్స్? 19 పార్ట్సే కదా. ఆ 19 పార్ట్స్ యొక్క నెంబర్ ఎంత మనకి ఇచ్చింది వాడు? 361 అయితే ఏ సాధించిన పరుగులు కావాలి, ఏ అనేవాడు కావాలి కాబట్టి 9 పార్ట్స్కి ఎంత వస్తుందో కావాలి. ఇది కావాలి క్యాలిక్యులేషన్. 19 పార్ట్స్ 361 అయితే 9 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది 19 361లో 19 టైమ్స్ పోతే 19 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 171. 171 కదా, ఇది 171. అంటే 20th ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏమన్నాడు వాడు? ఏకి బీకి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి? 3:2 ఇచ్చాడు. కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఏదైనా ఒక విలువను విడగొట్టాలంటే ముందు మనం రేషియో రాయాలి కాబట్టి ఆ రేషియో ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 171 మన ఆన్సర్ అనమాట. అంటే 20th ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్ మన ఆన్సర్ అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 21 చూడు. 8,400 rupees are divided among A, B and C and D in such a way that the shares of A and B and C as well as C and D are in the ratio 2:3, 4:5 and 6:7 respectively. The share of A is కావాలండి. అంటే వాడు ఇచ్చిన దానిలో 8,400 రూపాయలు ఏబీసీ మరియు డీల మధ్య విభజించారు. ఏ మరియు బి మరియు సి మరియు డి యొక్క వాటాలు వరుసగా 2:3, 4:5 మరియు 6:7 నిష్పత్తిలో ఉన్నాయి. అయినా ఏ యొక్క వాటా కావాలి. ఎప్పుడైనా ఇక్కడ నేను చెప్పే మాట అంటే టు డివైడ్ ఎనీ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్ వీ నీడ్ టు అరేంజ్ రేషియో అని చెప్పాను. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో నేను రాసేస్తాను చూడండి. ఇక్కడ ఈడు ఏ అనేవాడు, తర్వాత ఇది బి అనేవాడు, ఇటు సి అనేవాడు, ఇది డి అనేవాడు. A:B ఇచ్చాం కదా, ఎంత ఇచ్చాం మనం? 2:3 కాబట్టి ఇది 2, 3 కాబట్టి ఇది 3, ఇది 3 తీసుకోండి. B:C ఎంత ఇచ్చాడు? 4:5 కాబట్టి ఇది 4, ఇది 5 కాబట్టి ఇది 5 రాయండి, ఇది 4 రాయండి. తర్వాత C:D అన్నాడు కదా, C:D ఎంత ఇచ్చాడమ్మా? 6:7 కదా మనకి ఇచ్చేది. C:D అనేది 6:7 అంటే ఇది 6, 7 కాబట్టి ఇది 6, ఇది కూడా 6 రాయండి. క్యాలిక్యులేషన్ చేస్తే 24 2 ఎంత అండి? 48 అన్నట్టు. 24 3 ఎంత? 72 అన్నట్టు. ఇదెంత? ఇది 90. అదే 7 5 35, 35 3 ఎంత అంటే 105. ఇది మనకి రేషియో. అంటే 48:72:90:105 మనకు ఆన్సర్ అండి. క్యాన్సిలేషన్ చేస్తామనుకోమా, ఇది 316 324 330 335. ఇది 60, ఇది 24 30 35 అంటే 16 + 24 ఎంత? 40 + 30 ఎంత? 70. 70 + 35 ఎంత? 105 కదా మన ఇక్కడ. సో కాబట్టి ఈ యొక్క వాల్యూ మొత్తం కూడా మనం కనుక్కుంటే వచ్చే వాల్యూ ఎంత? 105 పార్ట్స్. 105 పార్ట్స్కి వాడు ఇస్తున్న వాల్యూ ఎంత? 8,400 అయితే 105కి 8,400 అయితే ఏ యొక్క వాటా కావాలి. ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 16 పార్ట్స్ ఉన్నారు. ఆ 16 పార్ట్స్ యొక్క నెంబర్ ఎంత కావాలి ఇక్కడ? 105కి 8,400 అయితే 16 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలా. ఇది కట్ చేసాను మనకి ఇప్పుడు 21 5 21,400 టైమ్స్ పోతాయి. 5 అనేది 80 టైమ్స్ పోతే ఇక్కడ 16 × 80 చేయాలా. వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 1280 మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి నేను చెప్తున్న మాట ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ విడగొట్టాలంటే ముందు రేషియో రాయాలి. ఆ రేషియో కనుక నువ్వు రాయగలిగితే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తేలికవుతాయి. A:B 2:3 కాబట్టి ఇది 2, 3 కాబట్టి ఇది కూడా 3, 3. B:C 4:5 కాబట్టి ఇది 4, 5 కాబట్టి ఇక్కడ 5 అక్కడ 4. C:D 6:7 కాబట్టి 6, 7 కాబట్టి 6, 6 రాస్తే మనకు వచ్చిన రేషియో 16:24 30:35. మొత్తం 105 భాగాలు 8,400 అయినా 16 భాగాలకు ఎంతో కావాలి. క్యాలిక్యులేషన్ ఎంత అంటే 1280 మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఆ తర్వాత 22nd అండి. 22nd చూడమ్మా. ఏ సమ్ ఆఫ్ 1300 ఈజ్ డివైడ్ అమాంగ్ PQR అండ్ S సో దట్ P/Q ఈక్వల్స్ టు Q/R ఈక్వల్స్ టు R/S అన్నాడు. ఈక్వల్స్ 2/3. హౌ మచ్ ఈజ్ P షేర్ అని అడుగుతున్నాడు. ఎంత P యొక్క షేర్ అనేది ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అనేది మనం రాస్తాం చూడండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మన దగ్గర? P అనేవాడు ఉన్నాడు, Q అనేవాడు ఉన్నాడు, R అనేవాడు ఉన్నాడు, S అనేవాడు ఉన్నాడు. PQQకి రేషియో ఎంత? 2:3 కదా. అంటే ఇది 2, 3 కాబట్టి ఇది కూడా 3, ఇది కూడా 3 రాసాయండి. ఆ తర్వాత QQRకి రేషియో ఎంత అన్నాడు వాడు? అది కూడా 2:3 కదా. కాబట్టి ఇది 2, ఇది 3 రాస్తే ఇక్కడ ఒక 3 రాయాలి, ఇక్కడ ఒక 2 రాయాలి. ముందు సేమ్ నెంబర్ రాయాలి, తర్వాత కూడా సేమ్ నెంబర్ రాయాలి. అంటే 2కి ముందు రాసేప్పుడు 2గా తీసుకోవాలి, 3కి తర్వాత తీసుకోవాలి కాబట్టి 3 తీసుకోవాలి. R/S కూడా 2/3 కదా మనకి. అంటే R/S కూడా 2/3 కాబట్టి 2, 3 అంటే ఇది 2, ఇది 2 తీసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ చూడు, ఇది ఎంత వస్తుంది? ఇది 8, ఇదెంత? ఇది 12, ఇదెంత? 18, ఇదెంత? 27.
అంటే 8:12:18:27 మన ఆన్సర్ అన్నమాట. సో ఇది మొత్తం కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఎంత అంటే 65 పార్ట్సే కదా. 65 పార్ట్స్కి 1300 అయితే 65 పార్ట్స్ 1300 అయితే వాడితో పీ షేర్ అడుగుతున్నాడు. అంటే 8 పార్ట్స్కి ఎంతో కావాలా. 65 పార్ట్స్ 1300 అయితే 8 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 65 1300 ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతాయి. ఇంటూ 20 అంటే 8 × 20 చేయండి. వాల్యూ ఇది నత్తమాట ఎంత 160 160 ఆన్సర్ అన్నమాట. 22 బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏమనంటే పీకి క్యూకి రేషియో 2:3 కాబట్టి 2:3 కాబట్టి 3:3. క్యూకి ఆర్ కూడా రేషియో 2:3 కాబట్టి 3 అనుకోండి. ఇటువైపు 3 అటువైపు 2. ఆర్కి ఎస్ కూడా రేషియో 2:3 కాబట్టి 2:3 కాబట్టి 2:2. 8 12 18 22 65 భాగాలు 65 వల్ల 1300 అయితే 8 భాగాలకి ఎంతో కావాలి. ఆన్సర్ ఇది క్వశ్చన్ ఎంత 160 మన ఆన్సర్ అన్నమాట. ప్రాబ్లం నెంబర్ 23 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 23 కొద్ది కింద జరుపుతాం. ప్రాబ్లం నెంబర్ 23 చూడు. The sum of three numbers is 116. The second number and the third number are in the ratio 9:16, while the first number and third number are in the ratio 1:4. Find the second number అన్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చినప్పుడు చూడు 3 సంఖ్యలు మొత్తం 116 అన్నాడు. 3 సంఖ్యలు మొత్తం 116 అన్నాడు. రెండో సంఖ్య మరియు మూడో సంఖ్య అంటే బి వాల్యూ సి వాల్యూ రేషియో ఎంత ఇచ్చాడు 9:16 అన్నాడు. ఆ తర్వాత ఏ వాల్యూ సి వాల్యూ రేషియో అన్నాడు. ఇది ఏ వాల్యూ ఇది సి వాల్యూ రేషియో అన్నాడు కదమ్మా. ఇది ఎంత 1:4. ఇద్దరిలో కామన్గా ఉంది సి కదా. అంటే ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళు మధ్యలో రాయాలి కంబైన్ రేషియో చేసేటప్పుడు. చెప్పి ఇక్కడ ఫస్ట్ పైన ఉన్న దానిలో బి అండ్ సి ఉన్నారు, కింద ఉన్న దానిలో ఎవరున్నారు ఏ అండ్ సి ఉన్నారు కదా. సో కాబట్టి నేనేమనంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని బి సి అండ్ ఏగా రాశాను. బి అండ్ సికి రేషియో ఎంత 9:16 కదా. సో కాబట్టి ఇక మనకి ఇది 9 ఇది 16 కాబట్టి దీన్ని కూడా 16 రాయమని చెప్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు మొదటి సంఖ్య మరి మూడో సంఖ్య రేషియో ఎంత అన్నాడు 1:4 కదా. అంటే వాడి ఉద్దేశంలో సి వాల్యూ అనేది 4 అండ్ ఏ వాల్యూ అనేది 1 కాబట్టి ఇది కూడా 4 రాస్తాయి. అప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చూడు. ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 16 ఇది 64 ఇది ఎంత 36. సో ఇప్పుడు ఇది 36 ఇది 64 ఇది 16 కదా. 36 + 64 100 100 + 16 ఎంత 116 కదా. మొత్తంలో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 116కి వాడిచ్చిన వాల్యూ కూడా 116 అయితే ఓకే. అయితే రెండో సంఖ్య కావాలి. రెండో సంఖ్య అంటే బి కావాలి అంటే 36 అనేది మనకు క్యాలిక్యులేషన్ కావాలి. సో 116 అయినప్పుడు 36కి ఎంతమ్మా 36 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది అంతే బట్టి ఎంత అంటే 36 ఆన్సర్ అంటే 23కి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. సో ఇది 9 4 36 16 4 64 16 1 16 36 + 64 100 + 16 116 అయితే 36కి ఎంత 36 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 36. ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ మన ఆన్సర్ అండి. ఇది 23rd. ఇవన్నీ కూడా మన క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినవే. ఓకే మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది మనకి సపోజ్ ఇది లెవెల్ 1 అనుకుంటాం అనుకోండి. లెవెల్ 1 తర్వాత లెవెల్ 2 ఉంటుంది అనమాట. దానిలో ఇంకొద్దిగా దీనికన్నా ఇంకొద్దిగా డెప్త్ ప్రాబ్లమ్స్ తర్వాత లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 అట్లా చేసుకుంటూ వెళ్దాము. సో కాబట్టి ఇక్కడ మనకి లెవెల్ 1లో ఫస్ట్ ఇనీషియల్ లెవెల్లో మనకుండే ఎగ్జామ్ పేపర్ అన్నమాట. ఇది మనకి అదే ఫస్ట్ లెవెల్లో ఇది ప్రాబ్లం నెంబర్ 24 అండి. 2010 are to be divided among A, B and C in a such a way that if A gets 5 and B must get 12 rupees. If B gets 4 then C must get 5.5 rupees అన్నాడు. The share of C will exceed that of B by కావాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడడం ఇక మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఎవరెవరు ఉన్నారు ఇక మనకి ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, సి అనే అంటే మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ ఒక వాల్యూని డివైడ్ చేయాలంటే ముందు రేషియో ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇది వాడు ఏమంటే ఇఫ్ ఏ గెట్స్ 5 రూపీస్ బి మస్ట్ గెట్ ఎంత 12 రూపీస్ అన్నాడు. అంటే ఏకి 5 రూపాయలు వచ్చినప్పుడు బీకి 12 రూపాయలు వస్తుందంట. నేనేం చెప్పాను ఇక్కడ 12 ఉంటే ఇక్కడ కూడా 12 కదా రాయమంది. ఇది 12. ఆ తర్వాత బి గెట్స్ 4 రూపీస్ సి గెట్స్ 5.5 కదా. అంటే ఇది 40 ఇది 55 కదా. ఇది 40 ఇది 55 అనుకున్నాం అనుకో. 40 55 రేషియో ఎంత 5 8 5 11 కదా. సో కాబట్టి ఇక్కడ బి వాల్యూని 8గా తీసుకో. ఆ తర్వాత సి వాల్యూ ఎంత 11గా తీసుకో. ఇది 8 అన్నప్పుడు ఇది కూడా 8 కదా మన క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్లో ఇది ఎంత అండి ఇది 40 ఇది 96 ఇది 132. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసేద్దాము. 4 3s 4 33s తర్వాత 4 24s 4 10s. అంటే ఏ వాల్యూని 10గా తీసుకోవాలి, బి వాల్యూని 24గా తీసుకోవాలి, సి వాల్యూని 36గా తీసుకోవాలి. ఏని 10గా తీసుకోవాలి, బిని 24గా తీసుకోవాలి, సిని 33గా తీసుకోవాలి. ఓకే అదే.
సో 10, 24, 33 అన్నాం అనుకోండి సమయం ఇక్కడ. ఇది 57 + 10 అంటే 67. మొత్తం 67 భాగాలు. 67 భాగాలకి ఇచ్చిన వాల్యూ ఎంత? 2010 అయితే 67 భాగాలకి 2010 అయితే వాడు అడుగుతుంది అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి అడుగుతున్నాడు. బీకి సికి మధ్య భేదం అడుగుతున్నాడు. 24, 33కి భేదం ఎంత అన్నాం అనుకో. 6 + 3 అంటే ఎంత? 9 కదా. ఆ 9 భాగాలకి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలి. 67 × 30 అండి 2010 అయితే 9 × 30 చేయాలి. వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎంత అంటే 270. ఈ 270 మన ఆన్సర్ అనమాట. 270 ఎక్కడ ఉంటే అదే ఆన్సరే కదా మనకి. సో కాబట్టి 24కి ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. అంటే ఇప్పుడు మనం అన్నీ కూడా ఒకటే చేస్తుంది, మన కాన్సెప్ట్ ఏం లేదు. ఫస్ట్ ఒక వాల్యూని విడగొట్టాలని ముందు మనం రేషియో రాయాలి. ఇక్కడ నీకు అర్థమవుతున్న వాల్యూ ఏంటి? ఇక్కడ మనకి బీకి సికి రేషియో రాసాము. బి దగ్గర 4 ఉంటే సి దగ్గర 5.5 అంటే 4కి 5.5కి రేషియో రాయాలంటే 5.5ని ఇవతలకు వచ్చేప్పటి 0 అయిపోద్ది అనమాట. అది ఇవతలకు వచ్చేప్పటి 0 అవుతుంది. 40కి 55 రేషియో ఎంత? 8:11 కాబట్టి 8:11 కాబట్టి ఆ ముందు కూడా 8 రాసాం. 40, 96, 132 అంటే 10:24:33. 67కి 2010 9 పార్ట్స్కి ఎంతో కావాలి. వాల్యూ బేజ్ ఈక్వల్స్ ఎంత? 270 ఆన్సర్. అంటే 24కి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25 అన్న. ఏ పర్సన్ distributes his pens among 4 friends A, B, C and D in the ratio 1/3, 1/4, 1/5, 1/6. అయితే వాట్ ఇస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ దట్ ద పర్సన్ షుడ్ హ్యావ్. ఒక వ్యక్తి తన పెన్నులను ఏబిసి మరి డి అనే నలుగురు స్నేహితుల మధ్య 1/3, 1/4, 1/5, 1/6 నిష్పత్తిలో పంపిణీ చేస్తాడు. వ్యక్తులు కలిగి ఉన్న కనీస పెన్నుల సంఖ్య ఎంతో కావాలి. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో చూడమైక మనకి. ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో ఎంత? 1/3 కదా. ఆ తర్వాత ఇంకోటి ఎంత ఇచ్చాడు? 1/3. ఇంకోటి ఎంత ఇచ్చాడు? 1/4 ఇచ్చాడు. ఇంకోటి ఎంత ఇచ్చాడు? 1/5 ఇచ్చాడు. ఇంకోటి ఎంత ఇచ్చాడు? 1/6 ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలా కనీసం అన్నప్పుడు ఎప్పుడు కూడా ఎల్సిఎం చేయాలి. కింద ఉన్న మనకి హారాలు కసాగు చేయండి. 3, 4, 5, 6 కసాగు చేయండి. 3, 4, 5, 6కి కసాగు చేసామనుకోండి. 3, 6 కసాగు 6, 6, 30, 34, 30కి 4 కసాగు ఎంత? 30కి 4 కసాగు ఎంత అంటే 60 కసాగుగా తీసుకున్నాం మనం. 60లో 3 ఎన్నిసార్లు పోద్ది, ఆ తర్వాత 4 ఎన్నిసార్లు పోద్ది, 5 ఎన్నిసార్లు పోద్ది, 6 ఎన్నిసార్లు పోద్దో లెక్క పెట్టాలి. 3 60లో 20 సార్లు పోతుంది. 4 60లో 15 సార్లు పోద్ది. 5 12 సార్లు పోద్ది. 6 10 సార్లు పోద్ది. అంటే ఇప్పుడు ఏ అనేవాడికి 20 పెన్నులు ఇచ్చినట్లు లెక్క, బి అనేవాడికి 15 పెన్నులు ఇచ్చినట్లు లెక్క, సి అనేవాడికి 12 పెన్నులు ఇచ్చినట్లు లెక్క, అండ్ డి అనేవాడికి 10 పెన్నులు ఇచ్చినట్టు. 20 + 20 47 + 10 అంటే ఎంత? 57 కదా. అంటే మొత్తం పెన్నుల యొక్క సంఖ్య ఎంత? 57 కదా. సో ఈ వాల్యూ అనేది సి. అంటే 25th ఆన్సర్ అంటే సి ఆప్షన్. కింద ఉన్న హారాలు కసాగు చేయాలి. ఎవరెవరు కసాగు చేయాలి? 3, 4, 5, 6 కసాగు చేస్తే 60. 60లో 3 20 సార్లు పోతే, 4 15 సార్లు పోతే, 5 12 సార్లు పోతే, 6 10 సార్లు పోతుంది. అంటే మనకున్న భాగాల యొక్క విలువ మొత్తం 20 + 15 + 12 + 10 మొత్తం కలిపితే 57. ఆ 57 భాగాలు మనం ఏమంటాం? కనీస పెన్నుల యొక్క సంఖ్యని మనం పిలుస్తాం అనమాట. ఓకేనా? ఎప్పుడైనా సరే కనిష్ట అంటే కసాగు చేయాలా, గరిష్ట అంటే గసాబా చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాబ్లం నెంబర్ 25.